మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు రాధి కథాలేఖ. ఈరోజు మనము కూకట్పల్లి మాస్క్ గాల్, ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ ఎపిసోడ్ నంబర్ 27 నీ తోడుగా అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదామా? శ్రావ్య, అర్జున్ అలా మాట్లాడుకుంటూ నెమ్మదిగా ఒక నిద్రలోకి జారిపోయారు. శ్రావ్య అర్జున్ భుజాల మీద ఆదమర్చి నిద్రపోతోంది. కానీ ఈ రాత్రి గడిచిపోతే మరుసటి రోజు మరలా తనని చేరుకోలేను అనే కలత వలన అప్పుడప్పుడు నిద్రలో నుండి ఉలిక్కిపడి లేస్తోంది. తనకి అర్జున్తో సహవాసం చాలా బాగా నచ్చింది. కానీ ఇది ఎప్పటికీ కలకాలం నిలవదు అని తనకి కూడా తెలుసు. అందుకని ఒక్క క్షణాన్ని కూడా తను దూరం చేసుకోవాలి అనుకోకుండా మెలకు వచ్చిన ప్రతిసారి అర్జున్ ఛాతి చుట్టూ గట్టిగా చెయ్యి వేసి పెనవేస్తూ వాడి గుండెల మీద ముద్దులు పెడుతూ అలాగే పడుకుని అర్జున్ వైపు చూస్తూ మధ్య మధ్యలో వాడి బుగ్గల మీద ముద్దు పెడుతూ ఉంది. అలా అర్ధరాత్రి 4 గంటలు దాటాక బయట కిటికీలో నుండి చందమామ ప్రకాశంగా ఊరిలోని సవ్వడి మరియు కాలుష్యపు గాలి తగలకుండా చాలా కాంతివంతంగా కనపడుతున్నాడు. రూమ్లోని ఏసీ టెంపరేచర్ తగ్గిస్తూ చలిని పెంచుతూ ఉండటం వల్ల అర్జున్ శరీరంలో కూడా నెమ్మదిగా చలి పెరిగిపోయింది. శ్రావ్య వెచ్చగా తనని కౌగిలించుకొని ఉండటం, అతని భుజం మీద బరువుగా తలపెట్టుకొని ఉండటం అర్జున్కి చాలా కొత్తగా అనిపిస్తోంది. ఆ చలి మత్తులో పక్కనే శ్రావ్యని హత్తుకొని ఉన్న గమ్మత్తులో అర్జున్ మెల్లిగా కళ్ళు తెరుస్తూ శ్రావ్య నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు గట్టిగా. ఇక శ్రావ్యని అలాగే కౌగిలించుకున్నాడు. వాడి వేడి అయిన శరీరం మరియు శ్రావ్య శుతిమెత్తని తనువుని తాకగానే మరొక్క మారి వాడికి ఆమె మీద చేరిపోవాలి అని తపన చెలరేగింది. అర్జున్ కూడా ఆ రాత్రిని వృధా చేసుకోవాలి అని తనకి కూడా లేదు. ఈ రాత్రంతా ఎంత ఎక్కువగా శ్రావ్యతో గడిపితే నెక్స్ట్ వీక్ అంత యాక్టివ్గా పనిచేసుకోగలను అని అనుకున్నాడు. నెమ్మదిగా అర్జున్ చేతితో శ్రావ్య భుజాలను నిమురుతూ ఆమె భుజం మీద ముద్దు పెట్టాడు. చెలి, నా చలిని తగ్గిస్తావా ఇప్పుడు అని అడిగాడు. ఏం చేయను అంటూ శ్రావ్య చిన్నగా అర్జున్ వీపు నిమురుతూ అడిగింది. నా పైకి రా అన్నాడు అర్జున్. అంటూ శ్రావ్య అతని మీదకి వచ్చేసింది. అర్జున్ అతని చేతులతో శ్రావ్య నడుముని పట్టుకుని ఆమెకి గమ్మత్తైన కోరికలను రేపుతూ శ్రావ్య అడిగినట్టుగా కొత్త కొత్త ఆటలను నేర్పిస్తూ ఉన్నాడు. వాడు కూడా శ్రావ్య తెలిసి తెలియని ఆటలను ఆడేస్తూ ఉంటే నవ్వుతూ, చెలి, నా తనువుల తపలను తీర్చేస్తున్నావు కదా, నీ వేడి సెగలతోనే అది సాధ్యం అంటూ ఒక్కసారి కాదు ప్రతి రేయి నీలో ఇలా దాగిపోవాలి అనిపిస్తూ ఉంది అంటూ శ్రావ్య పెదవి అంచులను ఆత్రంగా అందుకున్నాడు. ఆత్రం ఎంతకీ తీరటం లేదు ఆమెపై యుద్ధానికి చేస్తున్నప్పటికీ కూడా. శ్రావ్య కూడా అతని దాడిని తట్టుకుంటూ, అద్రు, మత్తుగా ఉంది, నా వల్ల కావటం లేదు ఇంత సుఖాన్ని తట్టుకోవటం. నిజంగా లోకంలో ఇంత సుఖం ఉంటుందా అనిపిస్తుంది నీతో ఉంటే అని అంటూ వాడి ఉయ్యలలో ఊగుతూ జోలపాటలు తీయని మూలుగును వాడికి వినిపిస్తూ ఉంది. అర్జున్ ఆమె మీదకి వంగుతూ అతని 2 చేతులను ఆమె పక్కగా బెడ్ మీద పెడుతూ నుదుటి మీద ఒక ముద్దు, ఇంకా గమ్మత్తైన గమకాన్ని చూపించినందుకు ఆమె పెదవి మీద మరొక ముద్దు పెట్టాడు. అలా అర్జున్ ముద్దుల మీద ముద్దులు పెడుతూ, అవును, ఇంత సుఖం నిజంగా లోకంలో ఎక్కడా ఉండదు, నేను నీలో దాగితే తప్ప అంటూ ఆమె బుగ్గల మీద మరొక ముద్దు పెట్టాడు. నిజంగానే అద్రు, నాకు కూడా చాలా బాగా నచ్చింది, తట్టుకోలేకపోతున్నాను. రేయ్, సుఖంలో కూడా తట్టుకోలేనంత బాధ, భారం, నొప్పి, ఏదో తెలియని తీయని బాధ కలుగుతోందా? వద్దు అని అనాలని అస్సలు అనిపించటం లేదు. ఇంకా ఆ నొప్పి కావాలి అనిపిస్తోంది. ఇంకా గట్టిగా కావాలి అనిపించేస్తోంది. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నీతో పాటు నన్ను చంపేసాయి అక్కడే. నిజంగానే చెప్పావు కదా మరలా పుట్టేస్తాను అని అంటూ శ్రావ్య వాడి చిలిపి చేష్టలకు ఒళ్ళంతా కవ్వించినట్లు తుల్లిపోతుంటే ఏం మాట్లాడుతుందో కూడా తెలియకుండా అల్లాడిపోతూ ఉంది. అలాగే పిచ్చమ్మాయి, నీతో ఇలా చేస్తుంటే నాకు కూడా పిచ్చెక్కుతోంది. పిచ్చగా నచ్చేస్తున్నావే. అలాగే తీసుకువెళ్తా, నన్ను నీతోనే తీసుకువెళ్తాను అంటూ శ్రావ్యంని మత్తెక్కిస్తూ వాడు కూడా మత్తులో తూలిపోతున్నాడు. ఇక అలాగే మాట్లాడుతూ శ్రావ్యని, నేను కూడా నీతోనే పరిగెడతా, నీలోనే చస్తూ బతికేస్తా,
మరలా మరలా పుట్టేస్తానే. పిచ్చి తల్లి, నన్ను నీలో దాచుకోవే. ఇలాగే, ఇలాగే, ఇలాగే అంటూ వాడు శ్రావ్య కైపెక్కే అందాలను చూస్తూ రెచ్చిపోతున్నాడు. ఇంకా ఇంకా ఆగని ఆవేశంలో ఒక్కసారిగా ఆనందం ఆకాశాన్ని తాకినట్లు అయిపోయింది. నిండిపోయిన మేఘాలు తట్టుకోలేనట్లుగా వర్షపు జల్లులు కురిపించాలి అన్నంతగా వాడి సంతోషాన్ని శ్రావ్య సుఖంలో కురిపించేస్తున్నాడు. ఇక వాడికి ఎక్కడ లేని ఆనందం గమ్మత్తు కళ్ళలో తేలాడుతుంటే అలాగే శ్రావ్యను పైకి లాక్కొని బజ్జబెట్టుకున్నాడు. శ్రావ్యకి కూడా తన వల్లంతా ఒక్కసారిగా అర్జున్ కురిపించిన మత్తు జల్లులతో తడిసి ముద్దైపోయింది అన్నట్టుగా సుఖంలో తేలాడుతోంది. వారి ఇరువురి ద్వితీయ సంగమం ఈరోజు అద్భుతంగా జరిగిపోయింది అన్నట్లుగా చందమామను కూడా మురిసిపోతున్నాడు. మరి వాడు ఎంతమంది ఇలాంటి ప్రణయ కలహాలను చూసి ఉంటాడు కదా. అర్జున్ ఒక్క క్షణం రిలాక్స్ అయిపోయాడు. శ్రావ్యని చిన్నగా పక్కకి పడుకోబెట్టాడు. ఇక శ్రావ్య వైపు తిరుగుతూ బుజ్జి తల్లి అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని నచ్చిందా నీకు అని అడిగాడు శ్రావ్య వైపు చూస్తూ. శ్రావ్య వాడి భుజం మీద ముద్దు పెట్టి చిన్నగా కొరుకుతూ నాకు ఇంకా మత్తు పోలేదురా, నువ్వేం చేసావో తెలియదు, నాకు ఇంకా అలాగే మత్తుగా ఉంది, చాలా బాగుంది, చాలా చాలా నచ్చేసింది, ఏంటేంటో చేసేస్తున్నావు నన్ను, కానీ బాగుంది, నిజంగా ఇదే సుఖం అంటే చాలా బాగుందని చెప్తా నేను. ఇంకా ఎవరైతే పెళ్లి చేసుకోము లేదంటే పెళ్లి కాలేదు కానీ ఎవరైతే వారికి నచ్చిన వాళ్ళని దూరం పెడుతున్నారో వారందరికీ చెప్పాలనిపిస్తుంది, రే మెంటల్, ఇంత చక్కని సుఖం దొరుకుతుంటే మీరెందుకురా దేనికోసం వెంపర్లాడుతూ ఉంటారు, హ్యాపీగా ఒకరితో ఒకరు సుఖపడుతూ సంతోషంగా ఉండొచ్చు కదా అని అరిచి చెప్పాలనిపిస్తుంది అని చిన్నగా నవ్వుతూ అర్జున్ వైపు చూస్తూ చెప్పింది. అర్జున్ శ్రావ్య వైపు చూసి చిన్నగా నవ్వుతూ ఇంత పిచ్చిదానివేంటే నువ్వు అని అన్నాడు. ఆ మాటల్ని విన్నాక లోకంలో ఇలాంటి సుఖం ఎవరూ పొందటం లేదు అని అనుకుంటున్నావా ఏంటి? అందరూ మనకంటే ఇంకా ఎక్కువగా సుఖపడిపోతున్నారు, అర్థమవుతుందా? అలా సుఖపడబట్టే నువ్వు నేను కూడా పుట్టాము అంటూ తన ముక్కు మీద చిన్న ముద్దు పెట్టి చిన్నగా తన మునిపంటితో నొప్పి లేకుండా శ్రావ్య ముక్కుని కొరుకుతున్నాడు. నిజమేలే నువ్వు చెప్పింది కూడా అంటూ వాడి గుండెల్లో దాక్కుంటూ కౌగలించుకుంది శ్రావ్య. అర్జున్ పక్కనే ఉన్న తన ఫోన్ని తడిమి తడిమి తీసుకుని టైం చూశాడు. టైం అప్పుడు 5 అయిపోతుంది. సరే బుజ్జి తల్లి, మరో 2-3 గంటలు పడుకుందామా హ్యాపీగా? ఇక మనం 7 కానీ 8 కానీ అలా లేచేద్దాం, మరొక రౌండ్ వేసేద్దామా, ఓకేనా నీకు అని అడిగాడు. నీకేది ఓకే అయితే నాకు అది ఓకేనే అద్రు, నాకు నీతో ఇంకా నిజంగానే బాగా నచ్చింది, నువ్వు ఎలా చేసినా కూడా నాకు ఓకే, ఎప్పుడన్నా కూడా నేను ఓకే అని చెప్పింది పిచ్చిదానిలాగా. అర్జున్ ఆమె వైపు చూస్తూ ఎంతో అమాయకమైన ఆమె మొహాన్ని చూస్తూ వీడు కూడా పసిపిల్లలాగా నవ్వేశాడు. ఇక తనని కౌగిలించుకొని ఆమె ముఖం మీద ముద్దు పెడుతూ ఆమె భుజాన్ని జోకొడుతూ అలాగే కళ్ళు మూసుకొని అద్రు నిద్రపోయాడు. శ్రావ్య కూడా వాడి ఛాతి మీద ముద్దులు పెడుతూ అలాగే ఎప్పటికో నిద్రపోయింది. వాడు మధ్య మధ్యలో మెలకు వచ్చినప్పుడల్లా శ్రావ్య వీపుని నడుముని అంతా నిమురుతూ మధ్య మధ్యలో నొక్కుతూ పడుకుంటే శ్రావ్యకి చాలా అంటే చాలా హాయిగా అనిపించింది వాడి కౌగిలి. అర్జున్కి కూడా ఆమె సుత్తుమెత్తని వల్లు ఎంతో హాయినిచ్చింది. ఇక 2-3 గంటలకు కానీ వాడు పూర్తిగా నిద్రమత్తుని వదిలి ఒళ్ళు విరుచుకుంటూ లెగవలేదు. అప్పుడు అర్జున్ అలా తన 2 చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకోవాలని ప్రయత్నిస్తుంటే శ్రావ్య ఒక చేతి మీద అలాగే మత్తుగా నిద్రపోతూ ఉంది. అర్జున్ ఆమె వైపు చూస్తూ కొంచెం కిందకి వంగి ఆమెని డిస్టర్బ్ చేయకుండా ఆ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అలా ముద్దు పెడుతూ మంచం మీద నుండి జాగ్రత్తగా ఆమెని కొంచెం పైకి లాక్కున్నాడు. తాను మొబైల్ తీసుకొని మంచానికి ఆనుకొని కూర్చున్నాడు. అలా కొంచెం సేపటికి శ్రావ్య కూడా కళ్ళు తెరుస్తూ ఉంది. ఆమె ఒళ్ళంతా చాలా అంటే చాలా భారంగా అనిపిస్తోంది తనకిప్పుడు. ఆమె పొత్తి కడుపులో నరాలన్నీ మేలుపెడుతున్నట్లుగా నొప్పి. ఇక వెంటనే శ్రావ్య కళ్ళు తెరిచేసి చూస్తూ ఆ చీర ఇస్తావా అని చిన్నగా చెయ్యి చాపి అర్జున్ పక్కన ఉన్న చీర వైపు చూపించింది. అర్జున్ కొంచెం వంగి దూరంగా ఉన్న చీరని అందుకొని నేను కట్టనా మరలా అని అడిగాడు శ్రావ్యకి ఆ చీరను అందించబోతూ. శ్రావ్య వెంటనే ఆ చీరని లాక్కొని ఏమీ మాట్లాడకుండా తనకి అడ్డు పెట్టుకుని
బాత్రూంలోకి పరిగెత్తింది. పిచ్చిది, ఎప్పుడు ఏం చేస్తుందో అర్థం కాదు అంటూ అర్జున్ శ్రావ్య వైపు చూస్తూ నవ్వాడు. ఒక 5 నిమిషాల తర్వాత శ్రావ్య ఆ చీరని ఎలాగోలా పిచ్చి పిచ్చిగా చుట్టుకొని రూంలోకి వచ్చేసింది. అర్జున్ ఆమె వైపు చూస్తూ అక్కడే నిలబడ్డావేంటి అన్నట్లుగా కళ్ళతోటి సైగ చేసి అడిగాడు. శ్రావ్య ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడి ఉంది. వస్తావా అంటూ అర్జున్ 2 చేతులు చాపి అడిగాడు. శ్రావ్య తలని అడ్డంగా ఊపుతూ రాను అన్నట్లు చెప్పింది. అర్జున్ ఆమె వైపు చూస్తూ భయపడ్డావా? వీడేంట్రా బాబు, ఒక్కరోజులో ఎన్నిసార్లు నన్ను చంపేస్తున్నాడు అని అనుకుంటున్నావా అన్నాడు నవ్వుతూ శ్రావ్య వైపు చూస్తూ. అర్జున్ అలా నవ్వుతూ శ్రావ్య వైపు చూసి మాట్లాడుతున్నా కూడా శ్రావ్య అసలు అర్జున్కి రెస్పాండ్ అవ్వకుండా ఒక్కసారిగా ఏడవటం మొదలుపెట్టేసింది. అర్జున్కి కంగారు పుట్టింది. ఏంటి, ఏమైంది అంటూ మంచం మీద నుండి హడావుడిగా లేచి శ్రావ్య దగ్గరికి అడుగులు వేశాడు. 27వ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసింది. మరి శ్రావ్య ఎందుకు ఏడుస్తోంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఈరోజే ఆ ఎపిసోడ్ కూడా ఇచ్చేస్తాను మీకు. కుకట్పల్లి మాస్క్ గర్ల్ 28వ ఎపిసోడ్. కాన్సెప్ట్ నా ప్రపంచం. అర్జున్ కంగారుగా శ్రావ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంటే శ్రావ్య ఇంకొంచెం పెద్దగా ఏడుస్తూ వద్దు వద్దు, నువ్వు అక్కడ రావద్దు, నువ్వు అక్కడే ఉండు అని అరిచింది. ఆమె చీరను మరికొంచెం గుండెలకి హత్తుకుంటూ. అర్జున్ సడన్గా ఆగిపోయాడు. ఏమైంది, ఎందుకలా అంటున్నావు అని మరలా దగ్గరికి రాబోయాడు. అద్రు, వద్దని చెప్పాను కదా, ఎందుకు వస్తున్నావు? నా దగ్గరికి నువ్వు రాకూడదు అని అరిచింది ఏడుస్తున్నట్లుగా మొహం పెడుతూ. ఆమె కళ్ళ వెంట నీరు కారుతున్నాయి. అర్జున్, సరే సరే, నువ్వేడవకు, నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, కానీ చెప్పు ఏమైంది, ప్లీజ్ చెప్పు, ఏమైంది, ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు. శ్రావ్య అలా ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక తనకి టెన్షన్ వచ్చేస్తూ శ్రావ్య తలను అడ్డంగా మరియు నిలువుగా ఊపుతూ అలాగే నిలబడిపోయింది. ఏంటే చెప్పవే, నన్ను కంగారు పెట్టకుండా, ఏమైంది అని కంగారు పడుతూ అడిగాడు అర్జున్. ఆమె కాళ్ళ వెంట కొంచెం చిన్నగా రక్తం కారుతున్నట్లు అర్జున్కి కనపడింది. అర్జున్కి ఇంకా కంగారు మొదలైపోయింది. అలాగే దగ్గరికి రాబోతుంటే వెంటనే చెయ్యి అడ్డు పెడుతూ వెనక్కి జరిగి నువ్వు రావద్దు, నా దగ్గరికి రావద్దు అని పెద్దగా ఏడు చేస్తుంది శ్రావ్య. వెంటనే అర్జున్, నీ కాళ్ళు మొక్కుతానే, ప్లీజ్ ఏమైంది చెప్పు, నాకు టెన్షన్ వస్తోంది, ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు. శ్రావ్య తల అడ్డంగా ఊపుతూ వద్దు, నాకు నెలసరి వచ్చేసింది, నువ్వు నన్ను ముట్టకూడదు, ఇప్పుడు ఇక్కడే ఉండు అని చెప్తున్నాను, ఎందుకు నా దగ్గరికి వస్తున్నావు అని ఏడుస్తూ శ్రావ్య అర్జున్ వైపు చూస్తూ అడిగింది. అర్జున్ ఒక్కసారిగా అర్థం కాక శ్రావ్య వైపు చూసి మరొక్క క్షణంలోనే నెలసరి అంటే డేట్నా, అదే పీరియడ్స్ అంటారు కదా అని అడిగాడు. శ్రావ్య అర్జున్ మాటలకి తల ఊపుతూ నెలసరి అంటే అంటూ ఆడవాళ్ళకి నెలకోసారి వస్తుంది కదా, అప్పుడు ఆ 3 రోజులు ఎవరిని తాకూడదు, మూల కూర్చోవాలి, మూల కూడా కాదు, ఇంట్లో కాకుండా బయట కూర్చోవాలి, ఇప్పుడు నేనేం చేయాలి, మనకున్నది ఒకటే రూమ్ కదా, నేను ఎక్కడుండాలి అంటూ మరలా ఏడుపు లంకించేసింది శ్రావ్య. అర్జున్ వెంటనే ఆమె దగ్గరికి వచ్చేశాడు. ఆమె 2 భుజాల మీద చేతులు వేసి ఆమెను చిన్నగా కుదుపుతూ పిచ్చిదానా అని అనగానే శ్రావ్య ఏడుస్తూ వెనక్కి జరగబోతూ ఉంది. నన్ను ముట్టుకోవద్దు అంటే ఎందుకు ముట్టుకున్నావు, ఇలా చేస్తే నాకు పాపం తగులుతుంది అంటూ అలాగే ఏడుస్తూ ఉంది. ఈ టైంలో ఎవరిని ముట్టుకోకూడదు అంటూ పెద్దగా ఏడుస్తూ నిలబడుతూ ఉంటే ఒక్కసారిగా అర్జున్ శ్రావ్య 2 పెదవులను తన పెదవుల్లోకి తీసుకువెళ్తూ ఆమె నోటిని మూసేశాడు. ఒక్క నిమిషం గట్టిగా శ్రావ్యను హత్తుకొని ఆమె భుజాన్ని చిన్నగా తడుతూ తను ప్రశాంతంగా అయ్యేదాకా అలాగే పట్టుకొని ఉన్నాడు అర్జున్. అలాగా అర్జున్ ఆమెని గట్టిగా పట్టుకొని ఆమెని బుజ్జగిస్తూ ఉంటే శ్రావ్య మొదట వద్దు, దూరం జరుగు అన్నట్లు గింజుకుంది. తర్వాత అర్జున్ తన మత్తు మందుని శ్రావ్యకు మధురంగా అందించేసరికి ఇక ఏమీ చేయలేక తను కూడా గట్టిగా అర్జున్ని హత్తుకొని అతని భుజాలను గట్టిగా పట్టుకొని ఉంది. ఇక అర్జున్ ఆమె కూల్ అయిపోయిందని తెలుసుకొని ఇలా రా అంటూ మంచం మీదకి తీసుకువచ్చి కూర్చోపెట్టాడు.
ఏంటి, నీకు పిచ్చిగాని పట్టిందా? ఏ కాలంలో ఉన్నావు నువ్వు అసలు? ఈ టైంలో ముట్టుకుంటే పాపం అని ఎవరు చెప్పారు నీకు? పాగల్దానా. ఈ టైంలో మా ఆఫీస్కి ఎంతమంది లేడీస్ వచ్చి పనిచేసుకుంటారో తెలుసా అసలు నీకు? అంటూ అర్జున్ మంచం మీద ఆమెను కూర్చోపెట్టేసి తనకి వివరించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అసలు ఒక్కొక్కళ్ళు బస్సులు ఎక్కుతారు, కార్లు ఎక్కుతారు, కొంతమంది అయితే స్కూటీలు, బైక్స్ మీద కూడా ఆఫీసులకు వస్తారు. మరి వారందరూ అందరినీ ముట్టుకుంటున్నారు కదా, మరి వారికి పాపం తగులుతుందా? ఇవన్నీ మూఢనమ్మకాలు. ఈ టైంలో లేడీస్ కొంచెం వీక్గా ఉంటారు కాబట్టి ఎప్పటిలాగా పని చేసుకోరు. పని చేసుకోవాలంటే కష్టం కాబట్టి ఆ 3 రోజులు రెస్ట్ ఇవ్వాలి అన్నట్లుగా రెస్ట్ దొరుకుతుందని ఇలా పెద్దలు పెట్టారు. ప్రతి దాని వెనక ఒక లాజిక్ ఉంటుంది. సరే సరే గాని నీకు బాగా కడుపు నొప్పిగా ఉందా అని అడిగాడు పొట్ట మీద చెయ్యి పెడుతూ. శ్రావ్య, అవును, నాకు ఈ టైంలో చాలా నొప్పి వస్తుంది. నేను మా చావడిలో పడుకుంటాను. అప్పుడు రత్తాలుంది కదా, రత్తాలు, తనే నాకు వేడి నీళ్ళు తీసుకొచ్చి కాపడం పెడుతుంది. తనే నాకు ఉడుకుడుకు అన్నం కూడా తెచ్చిస్తుంది అని చెప్పింది. అర్జున్ నవ్వుతూ, సరే 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 అయితే ఈ రోజుకి నేనే నీకు రత్తాలు అనుకో అంటూ, సరే ఇప్పుడు నీ బ్యాగ్ తెచ్చి ఇవ్వమంటావా? అందులో నీకు కావాల్సినవి ఉంటాయి కదా అన్నాడు మంచం మీద నుండి లెగవబోతూ. శ్రావ్య ఒక్కసారిగా అర్జున్ చెయ్యి పట్టుకొని, ఆగు, నా బ్యాగ్ ఎందుకు ఇప్పుడు? దానిని ముట్టకుండా అలాగే వదులు. అయినా కూడా నా బ్యాగ్లో ఏముంటాయి? అసలు నాకు నెలసరి వస్తే దానికి దీనికి సంబంధం ఏంటి అని అమాయకంగా అడిగింది. ఆ మాట అడగగానే అర్జున్కి ఆశ్చర్యం వేసింది. అదేంటి, మీకు పీరియడ్స్ వస్తే ప్యాడ్స్ ఉంటాయి కదా వాడుకోవటానికి, వాటిని బ్యాగ్లో తెచ్చుకోలేదా? ఎప్పుడు ఉంటాయేమో కదా లేడీస్కి అవి అని అడిగాడు. శ్రావ్య వింతగా అర్జున్ వైపు చూస్తూ, ప్యాడ్స్నా? నేనేమైనా ఇప్పుడు పరీక్ష రాయటానికి వెళ్తున్నానా ఏంటి ప్యాడ్ పెట్టుకుని తిరగటానికి? అయినా కూడా ప్యాడ్ బ్యాగ్లో ఎలా పడుతోంది అని వింతగా కళ్ళని పెద్దగా చేస్తూ అడిగింది. ఒక్క క్షణం అర్జున్కి మైండ్ దిమ్మ తిరిగినట్లు అయ్యింది. దేవుడా, ఈ తింగరిది ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతుంది? ఇప్పటి రోజుల్లో ప్యాడ్స్ని కూడా తెలియకుండా ఎవరుంటారు? ఒకవేళ తన ఊర్లో వాటిని ఇంకేమైనా పిలుస్తారేమో అని మనసులో అనుకుని, అరే పిచ్చమ్మాయే, ప్యాడ్ అంటే నువ్వు ఎగ్జామ్స్ టైంలో పరీక్షలు రాసి తీసుకువెళ్ళే ప్యాడ్ కాదు. నీకు నెల వచ్చింది అని చెప్పావు కదా, ఆ టైంలో నువ్వు బ్లీడింగ్ అవ్వకుండా వాడుకుంటావు కదా, సేఫ్టీ. ఆ సేఫ్టీ కోసం దానిని వాడుకునే దానిని ప్యాడ్స్ అంటారు. మీ ఊర్లో దాన్ని ఏమంటారో నాకెలా తెలుస్తుంది చెప్పు? నీకు అది తెచ్చివ్వమంటావా అని అడిగాడు, అర్థం అయ్యేటట్టు వివరంగా ఒక్కొక్క ముక్కని గట్టిగా పలుకుతూ. ఆ మాటలు అర్జున్ చెప్పగానే శ్రావ్య ఇంకా వింతగా అర్జున్ వైపు చూస్తూ, మా ఊళ్ళో ఇవేమి వాడరు. నెలసరి వచ్చినప్పుడు అలా మూల కూర్చుంటాం అంతే. రత్తాలు ప్రతిరోజు మేము వాడిన దుప్పటిని మరియు బట్టల్ని ఏటి దగ్గరికి తీసుకెళ్ళి ఉతికేసి మళ్ళీ తీసుకొస్తుంది. అందుకే కదా ఎవరితో కలవకుండా మూల కూర్చుంటాం. మాకు అలా డ్రెస్ అంతా నెత్తురు అంటుతుంది కదా అని అంటూ అమాయకంగా అర్జున్ వైపు చూస్తూ చెప్పేసరికి అర్జున్ ఇంకా ఒక్కసారిగా మంచం మీద నుండి కిందకి మోకాళ్ళ మీద కూర్చొని తన అరచేతిని నెత్తి మీద పెట్టుకుంటూ, దేవుడా, ఏంటిరా ఈ పిల్ల ఏమి వాడనని చెప్తోంది? ఇప్పుడు దీనికి అర్థమయ్యేలాగా నేను ఎలా చెప్పాలి అని ఇక వెంటనే తను మొబైల్ తీసుకున్నాడు. పక్కనే ఉన్న మొబైల్ని తీసుకొని స్క్రీన్ ఆన్ చేసి వెంటనే మొబైల్లో కొన్ని సెర్చ్ చేసేసి స్టే ఫ్రీ, కేర్ ఫ్రీ, విష్పర్ ఇలాంటి యాడ్స్ అన్నిటినీ చూపించాడు శ్రావ్యకి. ఇవి ఎందుకో తెలుసా? ఇలా మీకు నెలలో డేట్ వస్తుంది కదా, ఆ పీరియడ్ టైంలో వాడటానికి అని చెప్పాడు. అయ్యో, ఇలాంటివేం వాడకూడదు, అవి ఇంగ్లీష్ వాళ్ళవి. మా అమ్మమ్మ ఇలాంటివి వాడితే అసలు వేటిని వాడనివ్వదు. అసలు వాటిని ఎలా వాడాలో కూడా మాకు తెలియదు అని వాటిని వింతగా చూస్తూ చెప్పింది శ్రావ్య. ఒక్కసారిగా అర్జున్ శ్రావ్య 2 చెంపలను తన అరచేతులకు తీసుకుంటూ, నా బంగారు బుజ్జమ్మా, ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్లు వింటాను అని చెప్పావు కదా, వాటిని ఎలా వాడాలో నేను నీకు చూపిస్తా కదా. ఇక నుండి నీకు ప్రతిసారి డేట్ వచ్చినప్పుడు వాటిని వాడాలి, అర్థమైంది కదా? లేదంటే నువ్వు అన్హెల్దీ అవుతావు. హైజెనిక్గా లేకపోతే నీకు ప్రాబ్లం వస్తుందే. సరే, వాటిని నేను ఇప్పుడు తెచ్చిస్తాను. నీకు ఎలా వాడాలో కూడా
నేను నీకు నేర్పిస్తాను అంటూ పైకి లెగవబోయాడు. వెంటనే శ్రావ్య గట్టిగా అర్జున్ వీపును పట్టుకుని కౌగిలించుకుంటూ, ఆహా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇప్పుడు నన్ను వదిలి అస్సలు వెళ్ళొద్దు, నువ్వు నాతోనే ఉండు అంటూ అలాగే మూతిని కిందకి తిప్పుతూ ఆమె తలను అర్జునుడు నడుముకి ఆంచి చెప్పింది. అర్జున్ కూడా ఆమె వైపు తిరుగుతూ ఆమె తల మీద మరొక్కసారి ముద్దు పెడుతూ, సరే బుజ్జమ్మ, నేనెక్కడికి వెళ్ళటం లేదు అంటూ మంచం మీద కూర్చొని తను మంచం చెక్కకి ఆనుకొని శ్రావ్యను తన మీద బజ్జోబెట్టుకున్నాడు. శ్రావ్య ఇక అలాగే ఆదమరిచి తన మీద బజ్జుంటే ఆమె ఒక కాలిని అర్జున్ కాలి మీదకి వేపించుకున్నాడు. ఇక అర్జునేమో శ్రావ్య పడుకొని నిద్రపోతూ ఉంటే మొబైల్ తీసుకొని మొబైల్ చూస్తూ కూర్చున్నాడు. ఒక్క 15 నిమిషాల్లో రూమ్ బయట నుండి బెల్ మోగింది. శ్రావ్య వెంటనే అలసటగా పడుకొని ఉంటే ఆ బెల్ శబ్దానికి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. అర్జున్ జాగ్రత్తగా శ్రావ్యను కొంచెం పక్కన పడుకోబెట్టి, ఒక్క నిమిషం ఉండు అంటూ పైకి లేచి తన షర్టును వేసుకున్నాడు. కొంచెం బెడ్షీట్ని ఆమె భుజాల దాకా లాగి బయటికి వచ్చి తలుపుని చిన్నగా ఓపెన్ చేశాడు. బయట నుండి బ్లింకెట్ ఆర్డర్ అతను నిలబడి అర్జున్కి ఒక కవర్ ఇచ్చాడు. ఆ కవర్ని తీసుకొని డోర్ లాక్ చేసి లోపలికి వచ్చి, శాపి, ఒకసారి పైకి లెగవగలుగుతావా అని అడిగాడు. శ్రావ్య సరే అంటూ పైకి లేచి కూర్చుంది. నేను ఇప్పుడే నెట్లో చూశాను, దీనిని ఎలా వాడాలో నాకు తెలుసు, నీకు నేర్పిస్తాను చూడు అంటూ కవర్లో నుండి తను అన్నిటినీ ఓపెన్ చేసేసి ముందు పెట్టాడు ఆమె ముందు. ఇదిగో, వీటిని ఏవి కంఫర్ట్గా ఉంటాయో మనకి తెలియదు కాబట్టి నేను 3 ఐటమ్స్ తెప్పించాను. నువ్విప్పుడు వాటిని ఒకటి వాడుకో, నీకు సరిగా సెట్ అయ్యింది అనుకో దానినే కంటిన్యూ చేసేసాయి. లేదు అంటే ఇదిగో ఇక్కడుంది చూసావా, ఈ ఆరెంజ్ కలర్ ప్యాకెట్ని వాడుకో అంటూ మరొక కవర్లో నుండి ఇన్నర్స్ని కూడా ఓపెన్ చేసి జాగ్రత్తగా బెడ్ మీద పెట్టి ఒక ప్యాడ్ని తీసుకుని స్టిక్కర్ని ఓపెన్ చేసి అండర్వేర్కి ఎలా స్టిక్ చేయాలో జాగ్రత్తగా శ్రావ్యకు చూపిస్తూ దానిని అతికించాడు అర్జున్. హాయ్ గైస్, ఈ రోజుతోటి 28వ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఎపిసోడ్. అర్జున్ శ్రావ్యతో ఉండే విధానం మీకు క్యూట్గా ఉందా లేదంటే వెగటుగా అనిపిస్తోందా? ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పేయండి. ఇకపోతే నా ఛానల్ని ప్రతిరోజు చెప్తున్నట్టే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయటం అయితే మర్చిపోకుండా బా. ఇంత కష్టపడి చేస్తున్నందుకు మీరు ఒక చిన్న లైక్ కామెంట్ చేయలేరా? చెప్పాను కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ అండ్ కామెంటే నా ఛానల్ని ఇంకొంచెం మరికొంతమందికి తీసుకువెళ్ళటానికి యూట్యూబ్ హెల్ప్ చేస్తుంది. ఓకే గైస్, మళ్ళీ తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఉంటాను, బాయ్.